ఆరాధిస్తున్నాము, స్తుతిస్తున్నామంటే సమర్పించుకుంటున్నాం. వాక్యం వింటున్నప్పుడు దేవుడు మనతో మాట్లాడుతున్నాడని అర్థం. హల్లెలూయా. ప్రార్థన ద్వారా నువ్వు దేవునితో మాట్లాడతావు, ఆరాధన ద్వారా నిన్ను దేవుని సమర్పించుకుంటావు. వాక్యం వింటున్నప్పుడు, వాక్యం చదువుతున్నప్పుడు, వాక్యాన్ని గైకుంటున్నప్పుడు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఈ అర్థం తెలియకపోతే నీ భక్తి వ్యర్థం. కేవలము క్రైస్తవుడిగా, క్రైస్తవురాలిగా ఉండటం అనేది పెద్ద విషయం కాదండి. క్రైస్తవ కుటుంబంలో పుడితే క్రైస్తవుడిని చెప్పుకోవచ్చు. ఏదో ఒకరోజు మారు మనసు పొంది నేను మతంలో చేరాను, పాత మతం విడిచిపెట్టి కొత్త మతంలోకి వచ్చాను చెప్పుకోవడానికి పెద్ద విషయం కాదు. కానీ ఆ విశ్వాసంలో స్థిరముగా నువ్వు సచ్చేదాకా, యేసయ్య వచ్చేదాకా ఉండగలిగితే మహాకృపను అనుభవిస్తావు. హల్లెలూయా. అన్ని విధములుగా నెమ్మది సమాధానం అనుగ్రహిస్తాడు గొప్ప దేవుడు. హల్లెలూయా. అవి మీకు అర్థం కావు, నాకు అర్థం కాదు. దేవుని కార్యములు అగోచరములు, మన హృదయానికి గోచరం కావు. వాక్యానికి వద్దామండి. కొత్త నిబంధన గ్రంథంలో ప్రకటన గ్రంథానికి ముందున్నటువంటి చిన్న చిన్న పత్రికలు ఉన్నాయి. అందులో మొదటి యోహాను పత్రిక, రెండవ యోహాను పత్రిక, మూడవ యోహాను పత్రిక, యూదా పత్రిక, ఆ తర్వాత ప్రకటన ఉంటుంది. కాబట్టి ఆ గ్రంథాలలో ఒక పత్రిక యేసుక్రీస్తు వారికి ప్రధాన శిష్యుడిగా ఉన్నవాడు, యేసయ్యకు ప్రియమైన శిష్యుడిగా ఉన్నటువంటి యోహాను సువార్త రాశాడు, ప్రకటన గ్రంథం రాశాడు, 3 పత్రికలు కూడా రాశాడు. అందులో మొదటి యోహాను పత్రిక తెరవండి. మొదటి యోహాను పత్రిక 4వ అధ్యాయము మొదటి 3 వచనాలు నేను చదువుతున్నాను, మీ గ్రంథాల్లో జాగ్రత్తగా గమనించండి. మొదటి యోహాను పత్రిక 4వ అధ్యాయము మొదటి 3 వాక్యాలు. ప్రియులారా, అనేకులైన అబద్ధ ప్రవక్తలు లోకములోకి బయలు వెళ్ళి ఉన్నారు కనుక ప్రతి ఆత్మను నమ్మక ఆయా ఆత్మలు దేవుని సంబంధమైనవో కావో పరీక్షించండి. యేసుక్రీస్తు శరీరధారి అయి వచ్చానని ఏ ఆత్మ ఒప్పుకునో అది దేవుని సంబంధమైన అయినది, ఏ ఆత్మ యేసును ఒప్పుకున్నదో అది దేవుని సంబంధమైనది కాదు. దీనిని బట్టియే దేవుని ఆత్మను మీరు ఎరుగుదురు. క్రీస్తు విరోధి ఆత్మ వచ్చునని మీరు వినిన సంగతి ఇదే, ఇదివరకే అది లోకములో ఉన్నది అని వాక్యం సెలవిస్తూ ఉంది. నేను సామాన్యంగా కొన్ని అంశాలు చెప్పను. ఎక్కువగా సువార్త, ఎక్కువ కొన్ని హెచ్చరికలు, ఎక్కువగా మరి కొత్త నిబంధనలోనే ఎక్కువగా నేను అంశాలు తీసుకొని చెప్తూ ఉంటాను. అప్పుడప్పుడు పాత నిబంధనలో కూడా దేవుని నడిపింపును బట్టి ప్రవక్తల చరిత్ర, రాజుల చరిత్ర గురించి చెబుతూ మనల్ని ఆత్మీయంగా నడిపించడానికి సంఘ కాపరిగా, దేవుని సేవకుడిగా నాకున్నటువంటి అవకాశాన్ని బట్టి, నాకున్న నడిపింపును బట్టి సంఘాన్ని అలా నడిపించడానికి ఇష్టపడతాను. రాకడ గురించి ఎక్కువ నేను చెప్పను. యేసుప్రభు త్వరగా వస్తున్నాడు, భయపడండి అని భయపెట్టే పరిస్థితులు నేను కల్పించాను సంఘంలో. ఎందుకంటే ఎవరికి వారే దేవునికి భయపడాలి. సంఘంలో ప్రకటన గ్రంథం మనం ధ్యానించకపోయినా మీ గృహాల్లో ప్రకటన గ్రంథం చదవండి, ధ్యానించండి. దేవుడు మీకు నడిపించి ఆయన రాకడ కోసం కూడా సిద్ధపరుస్తాడు. అలాగే పరిశుద్ధాత్మను గురించి నేను కూడా ఎక్కువ చెప్పను. ఎందుకంటే పరిశుద్ధాత్మ గురించి చెబితే అపార్థం చేసుకునే వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు, కానీ అర్థం చేసుకునే వాళ్ళు తక్కువ మంది ఉంటారు. పరిశుద్ధాత్మ అనగానే భాషలో మాట్లాడాలి, పరిశుద్ధాత్మగానే అల్లరి చేయాలి, పరిశుద్ధాత్మగానే గొడవలు చేయాలి, నాట్యం ఆడాలి. దయ్యం పట్టిన వాడికి ఆ పరిశుద్ధాత్మ ఉన్నవాడికి తేడా లేకుండా ప్రవర్తిస్తుంటే దేవునికి నామానికి అవమానకరంగా ఉంటుంది. ఆత్మను వివేచించాలి. ఆత్మల గురించి కూడా ఎక్కువ నేను చెప్పను, ఎందుకంటే ఎవరికి తెలుసుకోవాలి. యేసుక్రీస్తు వారు ఒకసారి మాట సెలవిచ్చాడు, ఎవడు నన్ను నా ఆత్మ కోసం అడుగుతాడో వారికి ఉచితంగా అనుగ్రహిస్తానంటాడు. హల్లెలూయా. పరిశుద్ధాత్మను పొందడం అనేది ఒక సంఘానికి, ఒక శాఖకు చెందిన సొత్తు కాదు. పరిశుద్ధాత్మగానే పెంతుకొస్తువుల సొత్తు కాదు అది. పరిశుద్ధాత్మ కొంతమంది నమ్మరు, కొంతమంది ఎక్కువగా పట్టించుకోరు పరిశుద్ధాత్మను. హెబ్రోను వారు పెద్దగా పరిశుద్ధాత్మను పట్టించుకోరు, బ్యాప్టిస్ట్ వారు ఎక్కువగా పరిశుద్ధాత్మను పట్టించుకోరు. నేను విమర్శించకోసం చెప్పట్లా. శాఖలు మనం తయారు చేసుకున్నాం. వాక్యం దేవుని వాక్యంలో శాఖ భేదం లేదు, సిద్ధాంత భేదం లేదు. దేవుని వాక్యం అందరికీ అది అవసరం. కానీ
వాక్యాన్ని బట్టి విభజించుకొని నేను ఈ సంఘానికి ఈ సిద్ధాంతం చెందినవాడని చెప్పి మనల్ని మేము వేరు చేసుకోవద్దు. ఇవన్నీ మనకు ఒక్క విశ్వాసకు చెందినవే. పరిశుద్ధాత్మను మనం పొందుకోవాలి. ఎక్కువ పరిశుద్ధాత్మ గురించి నేను చెప్పను. అలాగే దశమ భాగాలు ఇవ్వండి, కానుకలు ఇవ్వండి అని మీరు ఇవ్వండి, మేము దేవుడు మీకు ఇస్తాడని నేను చెప్పను. ఎందుకంటే ప్రేమించేవారు ఇస్తారు. హల్లెలూయా. ఇవ్వని వారు ఇవ్వరు, ఇచ్చేవారు ఇస్తారు. వాటి కోసం దేవరించుకొని ఆ కానుకల కోసమే సేవ చేస్తే నేను దరిద్రుడిని, అంటే నాకంటే దౌర్భాగ్యుడు ఉన్నాడు. ప్రేమించిన పిల్లరా, కొన్ని అంశాలు నేను చెప్పను, దేవుడు నాకు నడిపింపు ఇవ్వట్లేదు. పరిశుద్ధాత్మ గురించి చెప్పను, అది మీరే తెలుసుకోవాలి. రాకడ గురించి చెప్పను, అది మీరే సిద్ధపడాలి. గివింగ్, ఇవ్వటం గురించి కూడా చెప్పను. కొంతమంది అంటారు చెప్పండి ప్రొఫెసర్ గారు యోగా గురించి చెప్పండి. నో, ఇచ్చేవాడు ఎప్పుడైనా ఇస్తాడు, ఇవ్వనాడు అసలు ఇవ్వడు. ఇచ్చే బుద్ధికి పుట్టించేవాడు కూడా దేవుడే. యేసయ్య ప్రాణమే ఇచ్చాడు. నువ్వు ఇచ్చే 10 రూపాయలకి ఏంటి లేకనా? ఏదైనా మన వాక్యం చదువుకున్నాం. యోహాను భక్తుడు ఆత్మ గురించి మాట్లాడుతున్నాడు. ఎప్పుడు? ఆది సంఘములో ఫస్ట్ సెంచరీ, మొదటి శతాబ్దంలోనే సంఘం ఏర్పడింది. ఒక్కొక్క శిష్యుడు కొన్ని సంఘాలు స్థాపించుకున్నారు. యోహాను తన సంఘంలో మాట్లాడుతుంటాడు, ఉత్తరం రాస్తుంటాడు, సంఘమా ఇదిగో కొందరు బయలుదేరారు. ఎవరండి వాళ్ళు? అబద్ధ ప్రవక్తలు. వాళ్ళు ఏముంది? ఆత్మ లేదు, అబద్ధమే ఉంది. కానీ ఆత్మ ఉన్నట్టుగా నటిస్తారు, ఆకర్షించుకుంటారు మనుషులను. పెద్ద పెద్ద సంఘాలు చూడండి, అక్కడికి వెళ్ళే వాళ్ళందరిలో 90% క్రైస్తవులే ఉంటారు. పెద్ద పెద్ద సంఘాలకు వెళ్ళేవారు వేల లక్షల మంది వెళ్తారు కదా. ఒక అంటాడు నా సంఘంలో 1,20,000 మంది ఉన్నారంటాడు. వారందరికీ వారు మా వాక్యం చెప్పాను రక్షించాడా, లేకపోతే బాప్తిసం ఇచ్చాడా? వాళ్ళందరూ వేరే సంఘాలకు చెందినవారు. అక్కడ ఏదో ఉందని చెప్పి పరిగెత్తిపోతారు. ఆయన నేనేమంటాంలా, పోయేవారిని గురించి వాళ్ళే ఎవరు ఆలోచన వాళ్ళు చేసుకోవాలి. ఈ దినమున అక్కడ ఆత్మ ఉందని నువ్వు ఆకర్షించబడుతున్నావా? అక్కడ వాక్యం ఉందని నువ్వు ఆకర్షించబడుతున్నావా? లేక అక్కడ ఏదో జరుగుతుందని నువ్వు అనుకుంటున్నావా? హంగు ఆర్భాటము, తిరునాళ్ళ లాంటి జనసమూహములు చూసి వెళ్తున్నావా? ఆ గుంపులో ఒకడిగా ఉంటావా? ఆత్మను వివేచించకుండా, ఆత్మ లేకుండా నువ్వు ఎక్కడికి వెళ్ళినా నీకేం దొరకదు. ఈ దినమున ఈ చిన్న సంఘములో 22 సంవత్సరాలుగా ఈ సేవ కొనసాగుతూ ఉంది. పాటిగడలో 7 సంవత్సరాలతో కలుపుకుంటే మొత్తం 30 సంవత్సరాలు. ఎంతమందికి నేను బాప్తిసం ఇచ్చానో నేను లెక్క రాసుకోలే. ఎవరికి నేను లెక్క చెప్పనవసరంలా. ఇంత కష్టపడ్డాను, ఇంతమందికి నేను బాప్తిసం ఇచ్చానని చెప్పి ఎవరికి లెక్క చెప్పి నేను డబ్బు ఎక్కడి నుంచి తెప్పించుకునే అవసరం నాకు లేదు. ఎంతమందికి పెళ్ళిళ్ళు చేశానో నేను లెక్క రాసుకోలేదు. ఎంతమందికి చావులు చేశానో, ఎంతమంది సమాధులు చేశానో నేను లెక్క రాసుకోలే. ఎన్ని కుటుంబాలు దర్శించానో నేను లెక్క నాకు చేసుకోలేదు. దేవుని కేవలం నడిపింపులు పెట్టే, అంటే నేనేదో నీతి ముందు అందరికంటే గొప్పవాడిని చెప్పి చెప్పుకోవడం కోసం కాదు, నా మట్టుకు నేను దేవునికి భయపడుతున్నా. ఏదైనా దేవుని ఆత్మను కలిగి మీ మధ్య పరిచర్యకు నేను ఇష్టపడుతున్నా. నా ఆత్మ లేనివాడు నా వాడు కాడని ప్రవేశాలు ఇచ్చాడు. ఆత్మ అనేది కొంటే వచ్చేది కాదు. మార్కెట్కి వెళ్ళి తులము ఆత్మ ఏమంటే వాడు, నీ ఆత్మతో పాటు పరిశుద్ధాత్మ దేవుడు నీలో ఉన్నాడా అనే ప్రశ్న నువ్వు వేసుకో. ఆ ప్రశ్నకు నువ్వే జవాబు చెప్పుకోవాలి. బాధ్యత నీదే. ఎవడో పాస్టర్ గారు చేయి పెడితే వచ్చే ఆత్మ గురించి నేను చెప్పడం లేదు. ఇక్కడ ఆది సంఘములో సంఘ పెద్దలు 7 మంది ప్రార్థన చేసి చేతులు మీద పెడితే వారు ఆత్మను పొందుకున్నారు. హల్లెలూయా. ఏదైనా మన చేసి తప్పు నేను అంటం లేదు. కొంతమంది అభిషేకం పొందుతున్నారు, నేను వారిని విమర్శించను. ఏదైనా నీ మట్టుకు నీవు మోకరించి ప్రార్థన చేస్తే పరిశుద్ధాత్మ దేవుడు నీలోకి వస్తాడు. మనస్సాక్షి ప్రకారంగా నీతి భక్తి కలిగి నువ్వు ప్రార్థన అడిగితే పరిశుద్ధాత్మను పొందుకుంటావు. నేను పరిశుద్ధాత్మను పొందినప్పుడు నాకు తెలియకుండానే పరిశుద్ధాత్ముడు ఉన్నాడో లేడో అని నాకు తెలియదు. నా గ్రామంలో అందరూ నాకు వ్యతిరేకులైనప్పుడు, అందరూ నన్ను వెక్కిరిస్తున్నప్పుడు, నా ఇంట్లో వారే నాకు దూరమైనప్పుడు నేను పొలంలోకి వెళ్ళి ప్రార్థన చేసుకునేవాడిని. పొలంలో రాళ్ల మీద మోకాళ్ళు పెట్టి మా పొలంలో ఆ ఎత్తైన పైరు నిండుగా ఉంటుంది, ఎవరు కనపడకుండా ఆ పైరు లోపల ఆ పొలం లోపల ప్రార్థించుకుంటుంటే అప్పుడు నాకు పరిశుద్ధాత్మ దేవుడు అలాగ వచ్చాడు. అది పరిశుద్ధాత్మ దేవుడు నాకు తెలియదు, తర్వాత తెలిసింది. నాకేమవుతుందో నాకు తెలియదు.
అటువంటి అనుభవం నీకుందా? అందరూ అలాంటి అనుభవమే కలిగి ఉండాలని నేను అన్నాను. ఒక్కొక్కరికి ఒక ఆత్మీయ అనుభవం ఉంటుంది. నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడు ఆత్మదేవుడు నీలో ప్రార్థిస్తున్నాడా? ఆత్మదేవుని మూలుగులు నీలో వినపడుతున్నాయా? నీ మట్టుకు నీకు తెలియాలి నీలో ఏ ఆత్మ ఉంది. ఇక్కడ ఏమంటాడంటే యోహాను భక్తుడు తన సంఘంతో మాట్లాడుతుంటాడు, అబద్ధ ప్రవక్తలు, ఆత్మలేని ప్రవక్తలు బయలుదేరారు. వాళ్ళు ఆకర్షించుకుంటారు, మభ్య పెడతారు, తీయటి మాటలు చెప్తారు, వాళ్ళని ప్రజలను సమూహం చేసుకుంటారు. ఆ పెద్ద పెద్ద సంఘాలలో నేను ఇందాక చెప్పవలసిన మాట ఏంటంటే అందరూ 90% క్రైస్తవులు ఉంటారు. అయితే ఆ క్రైస్తవులు ఎక్కడి నుంచి వచ్చారు? ఆయా సంఘాల నుంచి వచ్చారు. వారి సంఘాలకు మానుకొని ఆ సంఘాలకు వెళ్లకుండా అక్కడ పాత పడిపోయింది, మా పాస్టర్ చెప్పి ఆ మాటలు మేము ఇంక రోజు వినలేము, మాకు కొత్తదనం కావాలి, నూతనత్వం కావాలి. కాబట్టి ఇక్కడ విసిగిపోయాం, బోరు కొట్టింది, కాబట్టి మేము వెళ్ళిపోయి కొత్త ప్లేస్కి వెళ్ళాలి. ఇక్కడ ఆత్మదేవుడు లేడు అనుకుంటారు. ఇక్కడ పాస్టర్ పాత పడిపోయాడు, ఎప్పుడు ఊరికని ఈ ముసలుడి మాట ఏమి వింటామని చెప్పి అక్కడికి పోయే వాళ్ళు ఉంటారు. ఇంకా వేరే కారణాలు కూడా ఉండొచ్చు, అది వేరే విషయం. నేనంటాను పెద్ద పెద్ద సంఘాలలో వెళ్ళేటువంటి క్రైస్తవులందరూ ఆయా సంఘాలకు చెందిన వారే వారి సంఘాలను విడిచిపెట్టి వారి సంఘ కాపులను విడిచిపెట్టి వారు ఎక్కడికి వెళ్తారు, వారు ఏం పొందుకుంటారో పొందరు నేను ఎరుగను. ఏదైనా మీరు అలాంటి వారు కారు. మీరు ఈ సంఘాన్ని నీ సొంత గృహముగా ఎంచుకుంటారు. ఇది నా సంఘమని ఎంచుకుంటారు. ఈయన నా కాపరి అని ఎంచుకుంటారు. మనందరికీ ప్రధాన కాపరి యేసుక్రీస్తు వారు. హల్లెలూయా. ఆయన ఆత్మల కాపరి, ఆయన మంచి కాపరి, ఆయన ఆధీనంలో మనం ఉన్నాం. సంఘానికి నమ్మకంగా ఉండండి. అయితే సంఘములో ఆత్మ సంచారం ఉన్నప్పుడు ఆత్మను కోరుకో. అబద్ధ ప్రవక్తలలో మనం పాలిభాగస్తులు కాకుండా నిజమైనటువంటి పిలుపు ఉన్నటువంటి అభిషేకం ఉన్నటువంటి సేవకుని మీరు అనుసరించండి. దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు. నేనేదో అటువంటి అభిషేకం గలవాడనని గర్వంగా చెప్పుకోవటం కోసం ఇక్కడ లేను. అయితే నాకు ఒక పిలుపు ఉందని, నన్ను దేవుడు అభిషేకించాడని, నన్ను ఇక్కడ ఉంచితేనే ఉన్నాడని నేను ఖచ్చితంగా చెప్పగలను. హల్లెలూయా. ఆయన ఉంచకుండా నేను ఇక్కడ లేను. నా సొంత చిత్తనుసారంగా నేను లేను ఇక్కడ. ఆయన నియమించాడు కాబట్టి నేను కూడా నన్ను నా నోటి నుంచి చెప్పే మాట అది దేవుని మాటగా ఉండాలని నేను కోరుకుంటున్నా. వ్యర్థమైన మాటలు నా నోట రాకుండా ప్రభు నాకు సహాయం చేయమని నేను అడుక్కుంటున్నా. ఎందుకంటే నేను కూడా మానవ మాత్రుడే కాబట్టి నా సొంత జ్ఞానాన్ని ఉపయోగించి మాట్లాడకుండా దేవుని ఆత్మ ద్వారా మాట్లాడాలని, తద్వారా కొంతమందికి మేలు జరగాలని, మీ ఆత్మలకు మేలు జరగాలని, మీ కుటుంబాలకు, మీ జీవితాలకు, మీ సామాజిక జీవితాలకు, మీ వ్యక్తిగత జీవితాలకు, మీ కుటుంబ జీవితాలకు, మీ ఆత్మీయ జీవితాలకు, మీ సంఘ జీవితాలకు మేలు జరగాలని, మీకు స్వచ్ఛతలు రావాలని, మీకు దీవెనలు కలగాలని నా మటుకు నేను ప్రార్థన చేస్తా. ఏ కుటుంబంలో నష్టం ఉంటే నేను మీకు చెప్పలేను, కానీ మిమ్మల్ని నమ్మించలేను, మెప్పించలేను, కానీ నా హృదయంలో ఒక వేదన ఉంటుంది, ఒక బాధ ఉంటుంది. నా వయసును బట్టి, నాకున్నటువంటి శరీర బలహీనతను బట్టి ఒకవేళ మిమ్మల్ని అదేవిధంగా ఇదిగా మిమ్మల్ని దర్శించలేకపోవచ్చు, మిమ్మల్ని పలకరించలేకపోవచ్చు, కానీ నాలో ఉన్న వేదన నా ప్రభువుకు తెలుసు. హల్లెలూయా. నా మొర, నా ధ్యానము, నా ప్రార్థన ఏ కుటుంబం కోసం ఏమై ఉందో నాకు తెలిసినంత వరకు నాకున్నటువంటి భారమును బట్టి నేను ప్రార్థిస్తూ ఉంటానని చెప్పి నేను మీకు దేవుని నామములో మాటిస్తున్నా. హల్లెలూయా. యోహాను భక్తుడు అంటాడు, 3 విషయాలు చెప్తాడు. ప్రతి ఆత్మ, ఆయా ఆత్మలు, క్రీస్తు విరోధి ఆత్మ. ఏమో వీటి గురించి చెప్తాడండి. ఆ 4 మాటల్లోనే, ఆ 3 వాక్యాల్లోనే ఇంత గొప్ప మర్మాన్ని యోహాను భక్తుడు తన సంఘాన్ని తెలియపరుస్తుంటాడు. ఒకటి ప్రతి ఆత్మ, ఎవ్రీ స్పిరిట్ అంటారు ఇంగ్లీష్లో. ఎవ్రీ స్పిరిట్ అంటారు. ప్రతి ఆత్మ అంటే ఆత్మలు ఎన్నో ఉన్నాయి, అయితే దేవుని ఆత్మ ఒకటే. హల్లెలూయా. ఆకాశ మండలంలో సంచరించు దురాత్మల సమూహము. ఈ మబ్బుల పైన ఆకాశంలో దురాత్మ సమూహములు తిరుగుతున్నాయి. అవి ఎవరిలోనైనా ప్రవేశించవచ్చు. సమయం ఉన్నప్పుడే దిగుతాయి, కిందికి భూమికి దిగుతాయి, ఎవరిలోకైనా దూరుతాయి. ప్రతి ఆత్మ, ఎవ్రీ స్పిరిట్. ఇంగ్లీష్లో పరిశుద్ధాత్మను ఏమన్నారంటే హోలీ ఘోస్ట్ అన్నారు. ఏమండి? ఘోస్ట్ అంటే దెయ్యం. అంటే దేవుడు దెయ్యం అవుతాడా? అంటే ఇంగ్లీషు అర్థము రకరకాల అర్థాలు ఉంటాయి. కొంతమంది మతోన్మాదులు, క్రీస్తు విరోధులు ఏమంటున్నారంటే మీ దేవుడి ఆత్మ కూడా దయ్యమే అని చెప్పి అపార్థం చేసి అనేకులకు వ్యర్థంగా మరి అపోహలు కల్పిస్తున్నారు. వాస్తవానికి దయ్యానికి ఇంగ్లీష్లో ఉన్న పేరు ఏంటంటే డెవిల్. ఏం పేరండి? ఇంగ్లీష్లో దయ్యాన్ని ఏమంటారండి? డెవిల్ అంటారు. గోస్ట్ వేరే, డెవిల్ వేరే. హల్లెలూయా. ఇది మన యేసుక్రీస్తు వారు డెవిల్ కాదు.
ఆయన హోలీ ఘోస్ట్. హల్లెలూయా. ఆయన ఆత్మ పరిశుద్ధమైనది. ఏదైనా ప్రతి ఆత్మ అంటే మనం లోకంలో సంచరిస్తున్నప్పుడు, నువ్వు మార్కెట్కి వెళ్ళినప్పుడు, లేకపోతే నీ ఉద్యోగానికి వెళ్ళినప్పుడు, నీ వ్యాపారానికి వెళ్ళినప్పుడు, నువ్వు ప్రయాణం చేస్తున్నప్పుడు, నువ్వు రాత్రి పగలు ఎక్కడెక్కడ ఏ ప్రయాసపడుతున్నావో, ఏ ఆత్మలో నిన్ను వెంటాడుతున్నాయో తెలియదు నీకు. ప్రతి ఆత్మ దేవుడు ఉన్నాడని నన్ను మనము దయ్యం ఉందని కూడా నమ్ముదాం. హల్లెలూయా. దయ్యం చెడ్డది, దేవుడు మంచివాడు. గాడ్ ఈజ్ గుడ్ ఆల్ ద టైమ్. ప్రియమైన దేవుని పిల్లరా, ఆత్మల గురించి ఆలోచిస్తున్నప్పుడు మొదట నీ ఆత్మల గురించి ఆలోచించు. నీలో ఉన్నది జీవాత్మ. నరుడు ఏమాయను? జీవాత్మ అయ్యాను. ఆదామును బొమ్మగా తయారు చేసి ఆది దేవుడు ఆదాము యొక్క ముక్కులలో నాసికారంధ్రములలో జీవవాయువునుగా నరుడు ఏమయ్యాను? జీవాత్మ అయ్యాను. ఆ నరుని యొక్క ఆత్మలో నుంచే స్త్రీ జన్మించింది, ఆ ఎముకల నుంచి జన్మించింది, ఆమెకు కూడా ఆత్మ లభించింది. ఇప్పుడు హవ్వలో ఏముంది? జీవాత్మ ఉంది. ఆదాములో ఏముంది? జీవాత్మ ఉంది. నీ భర్తలో ఏముంది? జీవాత్మ ఉంది. నీ భార్యలో ఏముంది? జీవాత్మ ఉంది. నీ కుమార్తెలో ఏముంది? జీవాత్మ ఉంది. నీ కుమారులో జీవాత్మ ఉంది. నీ సంఘంలో ఉండే దైవజనుడికి కూడా జీవాత్మ ఉంది. మనుషులందరికీ జీవాత్మ ఉంది. దాన్ని ఏమంటామంటే ప్రాణము లేక ఆత్మ అంటాం, ఊపిరి అంటాం. దేహం ఉంది, ప్రాణం ఉంది, ఆత్మ ఉంది. అప్పుడు మనిషిగా ఉంటాడు. ఎదురమన మనకు ప్రాణం ఉంది కానీ జీవాత్మ ఉంది కానీ పరిశుద్ధాత్మ లేదు. ఏదైనా ఆ మూడు ఉంటేనే నువ్వు పరిపూర్ణమైన క్రైస్తవుడివి. ఏముండాలండి? నీలో ప్రాణం ఉంది, నువ్వు బతుకున్నావు, సంచరిస్తున్నావు, మాట్లాడుతున్నావు, నడుస్తున్నావు, తిరుగుతున్నావు, పనులు చేసుకుంటున్నావు. నీలో ప్రాణం ఉంది అంటే ఊపిరి ఉంది. అదే నీలో దేవుడు పెట్టిన జీవాత్మ కూడా ఉంది. అయితే పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడా? అయితే లోకములో అనేక ఆత్మలు సంచరిస్తూ ఉన్నాయి. చాలామంది దయ్యాలు పెట్టినప్పుడు ఏం పేరమ్మా నీ పేరు అని చెప్పి ఆ మాంత్రికుడు లేదా పాస్టర్ గారు కూడా అడుగుతారు, నీ పేరేంటి అని అంటాడు. పేరేంటి అని అడగడం తప్పు కాదు. ఎందుకంటే దయ్యాలకు పేర్లు ఉండవు, అవి చెప్తాయి, అబద్ధం చెప్తాయి. పలానా పేరు అని చెప్తే వాడే పట్టాడు అని అంటారు. వాస్తవానికి బైబిల్ ప్రకారంగా దయ్యాలు ఉన్నాయి కానీ చనిపోయిన వారు దయ్యాలు కారు. చనిపోయిన ఆత్మ కిందికో పైకో వెళ్ళిపోవాలి, మరి మళ్ళీ దయ్యాలుగా వచ్చే అవకాశం లేదు. బైబిల్లో సత్యం లేదు. కొంతమంది ఏమంటారంటే పందిలో దయ్యం ఉంది అంటారు. పంది, సోవర్ ఏమంటారండి? కోపం వస్తే సోవర్ అని చెప్పంటారు. ఎందుకంటే పందులలో ప్రవేశించే కదా దయ్యాలు, వేల దయ్యాలు పోయి పడితే అక్కడ పందిలో దయ్యం ఉంటుందని చెప్పి నమ్ముతారు. అది సత్యం కాదు. ఏదైనా నీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాడి కంటే గొప్పవాడు. నీలో ఆత్మ ఉందా? నీలో జీవాత్మ ఉంది, శరీరం ఉంది, కానీ పరిశుద్ధాత్మ దేవుడు లేడు. ఏ క్రైస్తవుడిలో పాస్టర్ గారిలో ఆత్మ లేదురా అనడం సులభమే. నాలో ఆత్మ ఉందో లేదో నేను ప్రశ్నించుకోవాలా. నీలో ఆత్మ ఉందా? వింటున్న నీలో ఆత్మ ఉందా? దేవుని ఆత్మ నీలో పనిచేయాలంటే వినే చెవి కూడా కావాలి. నీలో దేవుని ఆత్మ లేకపోతే నీకు వాక్యం అర్థం కాదు. నీలో దేవుని ఆత్మ లేకపోతే వాక్యం పనిచేయదు. కార్యకార్యం జరగాలి, కార్యసిద్ధి జరగాలంటే నీలో కూడా వినేవాడిలో కూడా ఆత్మ ఉండాలి, చెప్పేవాడిలో కూడా ఆత్మ ఉండాలి. యేసయ్యలో ఏముందంటండి? దయచేసి చూడండి. లూకాసు వార్త 4వ అధ్యాయము 18వ వచనంలో ఒక మాట రాయబడింది. లూకాసు వార్త 4వ అధ్యాయము 18వ వచనంలో చదవండి ఆ మాట. లూకా 4:18. ప్రభువు ఆత్మ నా మీద ఉన్నది. హల్లెలూయా. యెషయా ప్రవక్త చెప్పిన మాటను యేసుక్రీస్తు వారు ఉటంకించి చెప్తున్నాడు. మళ్ళీ ఏమంటాడంటే ఒక సందర్భంలో ఒక సమాజ మందిరంలో యేసయ్య మాట్లాడుతూ యెషయా ప్రవక్త రాసినటువంటి ఆ మాట అంటాడు, ఇదిగో దేవుని ఆత్మ నా మీద ఉన్నదని యేసయ్య చెప్పాడు. హల్లెలూయా. నిజంగానే ఆయన గొప్ప సాక్ష్యం అది. ఆయనను అరణ్యంలోకి తీసుకుని పోయింది ఎవరు? దేవుని ఆత్మే కానీ దయ్యం ఆత్మ కాదు. తన ఆత్మ తనను నడిపించినప్పుడు అరణ్యంలోకి వెళ్ళాడు. అక్కడ అపవిత్రాత్ముడు దేవుని శోధించాడు, యేసయ్యను శోధించాడు. శోధించిన వాడు దయ్యం ఆత్మ, నడిపించింది దేవుని ఆత్మ. హల్లెలూయా. ఏదైనా నువ్వు ఇంట్లో బయలుదేరి సంఘానికి వచ్చావంటే నేను నడిపించింది పరిశుద్ధాత్మ దేవుడు. నువ్వు నమ్ముతున్నావా? ఒకవేళ నేను సినిమాకు పంపించొచ్చాడు సైతాను ఆత్మ, దేవుని ఆత్మ, అపవిత్రాత్మ నేను సినిమాకు పంపించవచ్చు. ఇంట్లో టీవీ చూడమని చెప్పొచ్చు, లేదా బంధువులు వచ్చారు, స్నేహితులు వచ్చారు, వంటలు చేసుకుంటూ ఉండమని చెప్పొచ్చు. సంఘానికి వెళ్ళమని చెప్పింది ఎవరు తెలుసా? ఈ తేడా నీకు తెలియాలి.
ఈ భేదం నీకు తెలియాలి. నన్ను నడిపిస్తున్నాడు నాలో ఉన్న దేవుని ఆత్మని చెప్పి నడిపిస్తున్నాను. నువ్వు సంఘానికి రాకుండా నేను ఎక్కడెక్కడో తిరగమని చెప్పి అపవాది దురాత్మని నడిపించవచ్చు. ఇదనమున యోహాను చెబుతున్నాడు, ప్రతి ఆత్మను నమ్మొద్దు, ప్రతి ప్రవక్తను, ప్రతి బోధకుడిని నమ్మొద్దు. అబద్ధ బోధకులు ఉన్నారు, అబద్ధ ప్రవక్తలు ఉన్నారు, అబద్ధపు ఆత్మ కూడా ఉంది. ప్రతి ఆత్మ నమ్మదగినది కాదు. దయచేసి యోహాను సువార్త 1వ అధ్యాయము 32 చూడండి. యోహాను సువార్త 1వ అధ్యాయము 32వ వాక్యము. ఏమండి గట్టి చదువుతారా? అక్కడేముందండి? మరియు యోహాను సాక్ష్యం ఇస్తూ ఆత్మ పావురం వలె ఆకాశం దిగి వచ్చి చూచి తిని చాలండి. ఆ ఆత్మ ఆయన యందు నిలిచెను. యేసు ప్రభు మీద బాప్తిస్మం పొందుతున్నప్పుడే పరిశుద్ధాత్మ దేవుడు పావురం వల్ల దిగి వచ్చి ఆయన నిలిచాడంట. యేసుక్రీస్తు వారికి ఎవరి ఆత్మ అది? ఆయన ఆత్మే. ఆయన ఆత్మే పరిశుద్ధాత్మ, దేవుని ఆత్మ, పరిశుద్ధాత్మ. అది పావురం వల్ల దిగింది. నీకు కూడా ఆ ఆత్మ అనుభవం కావాలా? ఓ క్రైస్తవ సంఘ పెద్దవి కావచ్చు, పరిచారకుడు కావచ్చు, లేదా సంఘంలో మామూలు క్రైస్తవుడి కావచ్చు, మామూలు విశ్వాసి కావచ్చు, లేక సంఘంలో కాపరిగా ఉన్న నేను కావచ్చు, ఆ ఆత్మ దిగి వచ్చిన అనుభవం నీకు లేకపోతే, చెప్పుకోవడం కోసం కాదు, నాలో ఆత్మ ఉందని చెప్పనవసరం లేదు. కొన్ని సంవత్సరాల క్రితము మా ఇంటి దగ్గర బృందావన్ గార్డెన్స్ అని ఒక ఫంక్షన్ హాల్ ఉంది. ఆ ఫంక్షన్ హాల్లో యేసన్న గారు మీటింగ్స్ పెట్టాడు. అక్కడ లోకల్ చర్చి వాళ్ళు యేసన్నను పిలుచుకొని ఇక్కడ మీటింగ్స్ పెట్టారు. 3 రోజులు జరిగినాయి. నేను కూడా వెళ్ళాను ఆ మీటింగ్స్కి. ఆయన పాట పాడుతుంటే, ఆయన భాషలో మాట్లాడుతూ ఆయన వాద్యం వాయించుకుంటూ పాట పాడేవాడు. యేసన్న గారి పాటలు బాగుంటాయి కదా, చాలా ఉద్యోగంగా ఉంటాయి. ఎంతమంది స్త్రీలు, యవ్వన స్త్రీలు డ్యాన్సులు వేస్తున్నారు లేచి నిలబడి. వాళ్ళ పైటలు జారిపోతున్నాయి. కొంతమంది వాళ్ళ భర్తలు వచ్చి పైటలు వేస్తున్నారు. భర్తలు లేని వాడికి ఎవరు వేస్తారు? పైట వేస్తారండి. భర్తలు వచ్చి పైట సరిపోతుంటే వాళ్ళేమో ఆత్మలో వసూలైపోయి డాన్సులు నాట్యం ఆడుతుంటే ఆ పాటకు తగినంతగా నటిస్తున్నారు. అంటే నాట్యమే డ్యాన్స్. భర్తలు వచ్చి పైటలు వేస్తుంటే భర్తలు లేని వారు, వివాహం కాని స్త్రీలు వాళ్ళకి పైటలు వేసేవాళ్ళు లేరు. అది నాకైతే కొంతమంది నాతో అన్నారు, ఏంటండి దేవునికి నామానికి అవమానకరమైన పరిస్థితి. అట్లా నటించడానికి, నాట్యం ఆడడానికి ఏ ఆత్మ నడిపించింది? అల్లరి చేయడానికి ఏ ఆత్మ నడిపించింది? దయ్యానికి నీకు తేడా లేదా? దయ్యం వణుకుద్ది, దయ్యం పడిపోద్ది, నువ్వు పడిపోతావు. పరిశుద్ధాత్మని నిలబెట్టాలన్నా పడగొట్టాలా? పరిశుద్ధాత్మని నిలబెట్టాలి. హల్లెలూయా. నువ్వు పడిపోయి, దయ్యం పట్టి పడిపోయి, గుర్రానికి గాడిదకు తేడా లేకుండా దేవునికి అవమానకరంగా ఉంటావా? ఆత్మను పొందటము పెద్ద విషయం కాదండి. అడిగితే దేవుడు ఉచితంగా ఇస్తాడు. హల్లెలూయా. అడుగు. పేద తపస్సు చేయనవసరంలా, నీతిగా ఉండి పరిశుద్ధత కలిగి వాక్యానికి విధుడివై దేవుడిని అడుగు. పరిశుద్ధత దేవుడు నీకు ఆత్మను అనుగ్రహిస్తాడు. పెద్ద విషయం కాదండి. అంటే నేను తక్కువగా చేసి మాట్లాడటంలా, తృణీకరంగా నేను మాట్లాడటంలా. ఆత్మ కావాలి. నా ఆత్మ లేనివాడు నావాడు కాడు. ఇదనమున లోకములో, భారతదేశంలో, లేక అమెరికాలో, ఆస్ట్రేలియాలో, ఆఫ్రికాలో, ఏ దేశం ఎంచుకోండి, ప్రపంచంలో ఉన్న 310 దేశాల్లో ప్రతి దేశంలో దురాత్మలు ఉన్నాయి. ప్రతి ఆత్మ అంటే ఏ ఆత్మ ఏమిటో తెలుసుకోవాలి. దేవుని ఆత్మ ఒకటే. ఎక్కడైనా దేవుని ఆత్మ ఒకటే. దేవుడు ఒక్కడే. దేవునికిని మనుషులకును మధ్యవర్తి ఒకడే. ఆయనే ప్రభువైన క్రీస్తు. హల్లెలూయా. ఆయనను నమ్మితే, ఆయనను ఒప్పుకుంటే, ఆయన మాట వింటే ఆయన ఆత్మను పొందటం చాలా సులభం అండి. పిల్లలు, పెద్దలు అందరూ, ముసలు ముత్తగోళ్ళు, తేడా వయసుతో నిమిత్తం లేదు. నువ్వు క్రైస్తవుడిగా కాదా అనేది చూడటంలా. యేసుక్రీస్తు వరకు మాట చెప్పాడు, వెళుతూ మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించి ఏం చేయమన్నాడంటే, అనేకులను క్రైస్తవులుగా చేయండి అన్నాడా? మత మార్పిడి చేయమన్నాడా? ఆయన అనేకులను శిష్యులుగా చేయండి. ఐ వాంట్ డిసైపుల్స్. నాకు ఎవరు కావాలి? శిష్యులు కావాలి. నాకు ఎవరు కావాలి? నా పిల్లలు కావాలి, నా నామం తెలిసిన వారు కావాలి. అందుకని మతస్థులు నాకు వద్దు. యేసు ప్రభు ఎప్పుడు కూడా మనల్ని క్రైస్తవులు అనలే. క్రైస్తవులు అనే పేరు లోకం పెట్టిన పేరు. మీరు క్రిస్టియన్స్రా అని చెప్పేది. క్రీస్తుని కలిగి ఉండడమే క్రైస్తవులము. క్రీస్తులో పుట్టి, క్రీస్తులో జీవించి, క్రీస్తులో సత్యవాళ్లే క్రైస్తవులు. హల్లెలూయా. పేరుకు క్రైస్తవులుగా ఉంటే మనకి దొరకదు. ప్రతి ఆత్మను నమ్మొద్దు.
నన్ను కూడా నమ్మొద్దు. ఎవరైనా నేను ఇన్ని సంవత్సరాల్లో నమ్మించి మోసం చేశానా? ఎవరికైనా నష్టం చేశానా? నమ్మించి ఏమైనా అలా చేస్తే నాలో దేవుని ఆత్మ లేడు. హల్లెలూయా. అపనమ్మకమైన ఆత్మ నాలో ఉంటే అది అపవిత్ర ఆత్మే. ఏదైనా మన దేవుడు నమ్మదగిన వాడు, దేవుని ఆత్మ నమ్మదగినది. యోహాను భక్తుడు తన సంఘము తట్టాడు, సంఘమా, అబద్ధ బోధకులు అనేకులు బయలుదేరారు. అక్కడ ఏదో ఉందని చెప్పి ఆశపడి అక్కడ వెళ్ళి నీ సంఘాన్ని విడిచిపెట్టద్దు, నీకు దేవుడి నియమించిన స్థలాన్ని కాపరిని విడిచిపెట్టద్దు, దైవజనుడిని అనుసరించి సహకరించండి, దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు అని నా కోసం నేను చెప్పుకోవట్లేదు. బాటలో ఆత్మదేవుడు మాట్లాడుతున్నాడు. ఎంతో బలమైన కారణం ఉంటే తప్ప సంఘాన్ని విడిచిపోవద్దు. ఎందుకంటే సంఘములో సంచారం ఉంది. ఏ సంచారము? దురాత్మల సంచారం కాదు, దేవుని ఆత్మ సంచరిస్తున్నాడు. ఈ సత్యం మీరు తెలుసుకోండి. చిన్న సంఘము, ఇరుకు ప్లేసు, ఇక్కడ పోయేది, పాటలు పద్యాలు ఉంటాయా? అంగారు పాటలు ఉంటాయా? ఉన్నా లేకున్నా దేవుడు నీకు, నీ ఇల్లు చిన్నదైనా ఉంటుందా? ఇంట్లో నీ ఇంటి మీద కప్పు సరిగ్గా లేకపోయినా, నీ ఇంట్లో సరిగ్గా లైట్లు లేకపోయినా, నీకు బాత్రూమ్లు సరిగ్గా లేకపోయినా ఇంట్లోనే ఉంటుందా? అందరికీ పెద్దలు ఇంట్లోనే ఉంటారా? పెద్ద సంఘమైన చిన్న సంఘమైన నీ సొంత సుఖం కోసము, నీ సొంత నీ సొంత అవసరతల కోసం ఉన్నట్టుగా నీ సంఘం ఉండదు. యేసయ్య పుట్టింది పెద్ద హేరోదు మందిరంలో పుట్టలే, రాజకుటుంబంలో యేసయ్య పుట్టలే. అనుకుంటే పుట్టేవాడే. ఆయన రాజుగారింట్లో పుట్టలే, రాజమందిరంలో పుట్టలే. పశువుల పాకలు జన్మించాడు. హల్లెలూయా. పశువుల పాకలు ఏముంటుందండి? మలమూత్రాలు ఉంటాయి, దుర్వాసన ఉంటుంది. పొత్తి గుడ్డలతో చుట్టాడు అంటే చిరిగిపోయిన బట్టలతో అని చుట్టేశారు. ఆయనకు మంచి వస్త్రం కూడా లేదు. చనిపోయేదాకా యేసయ్యకు సొంత ఇల్లు లేదు, సొంత గాడిద లేదు, సొంత పడవ లేదు. అడుక్కున్నాడు ఆయన. ఆయన అద్దె ఇంట్లో ఉన్నాడు. నిన్ను ధనవంతుడిగా చేయడం కోసము ఆయన దరిద్రుడయ్యాడు. నీకు ఇప్పుడు అన్నీ ఉన్నాయి. మంచి ఇల్లు ఉంది, ఏసీ ఉంది, కారు ఉంది, మంచి ఆహారం, మంచి వస్త్రం ఉంది. ఆత్మ లేదు. ఉందా ఆత్మ? నన్ను నేను ప్రశ్నించుకోవాలి. యోహాను భక్తుడు అంటాడు, సంఘమా, ప్రతి ఆత్మను నమ్మొద్దు, వివేచించండి. వివేచన జ్ఞానం దేవుడు నీకు ఇచ్చాడు. తెలివిని, జ్ఞానమును, వివేచనను నన్ను అనుగ్రహిస్తాడు. ఊరకనే మాటలను నమ్మి వాడి వెంట పడిపోవద్దు. సైతాను ఎంత దురాత్ముడు అంటే, అపవ్యాధి ఎంత దుర్మార్గుడు అంటే, వాడు ఏర్పరచబడిన వాడిని సైతము భ్రష్టత్వం నడిపిస్తాడు. హల్లెలూయా. పేతురును పెట్టాడంటే దెయ్యము. పేతురును పట్టుకుని ఏసేమన్నాడంటే, అపవిత్రాత్మా వెళ్ళిపో, గద్దించాడు. దేవునికి సాక్షాత్తు యేసుక్రీస్తు వారి శిష్యులలో ఒక ప్రధాన శిష్యుడైన పేతురులో సాతాను ప్రవేశిస్తే నీలో నాలో ప్రవేశించడం పెద్ద విషయం కాదు. యేసుక్రీస్తు వారి కానుకలను, యేసుక్రీస్తు వారి సొమ్మంతా డబ్బంతా ఎవరి దగ్గర ఉందండి? ఎవరికి అప్పగించాడు? ఆ యోధ యేసుక్రీస్తు అప్పగించి డబ్బు సంచంట ఇచ్చేస్తే ఆ డబ్బులో ఉండే సొమ్మును దొంగిలిస్తూ దోచుకుంటూ వచ్చేవాడు. చివరికి యేసుక్రీస్తు వారిని అమ్మి యేసుక్రీస్తు వారిని అప్పగించినవాడు. ఆ చివరి మాటల్లో అందరూ నేనా ప్రభువా నిన్ను అప్పగించేది, నేనా ప్రభువా నిన్ను అప్పగించేది అంటుంటే అప్పటిదాకా మౌనంగా ఉన్నాడు, మాటలు వింటున్నాడు. ఆ చివరి అవకాశము తనకు కూడా వచ్చేది. అప్పుడు నేనా ప్రభువా అన్నాడు. మాట వరుసకు నేనా ప్రభువా అని చెప్పంటే నువ్వు ఉన్నట్టే అన్నాడు. హల్లెలూయా. వాడిలో సాతాను ప్రవేశించాడు. వెంటనే వెళ్ళిపోయాడు చీకటిలోకి. యూదా ఇస్కరియోతులో సాతానులో ప్రవేశిస్తే నీలో కూడా ప్రవేశిస్తాడు, నాలో కూడా ప్రవేశించగలడు. ఇశ్రాయేలీయులకు మొదటి రాజు అయినటువంటి సౌలుకు దయ్యం పట్టింది. సౌలు ప్రవక్తలలో ఒకడిగా ఎంచబడ్డాడు, ప్రవచనం చెప్పాడు. ఆయనను వాడిలో కూడా సాతాను ప్రవేశించాడు. హల్లెలూయా. ఎవడండి? దయ్యానికి అతీతుడు ఎవడు లేడు. ఎందుకంటే దేవుని కంటే గొప్ప శక్తి వాడికి లేకపోయినా కొంచెం శక్తి వాడికి ఉంది, కానీ ఆ కొంచెం శక్తిలోనే నిన్ను పాడు చేయగలడు. ఏర్పరచబడిన వారిని వాడు ప్రత్యేకంగా నడిపిస్తూ ఉంటే నీవంతా నేనెంత. ప్రతి ఆత్మను నమ్మద్దు. ఎందుకంటే ఏ ఆత్మ ఎటువంటిదో నీకు తెలిసే జ్ఞానం నీకు కావాలి. అది పరిశుద్ధాత్మ, దేవుని ఆత్మ, లేక అపవిత్రాత్మ, దయ్యమాత్మ. ప్రతి ఆత్మ అంతేకాకుండా ఆయా ఆత్మలు, అంటే ఒక్కొక్క ఆత్మకు ఒక స్వభావం ఉంటుంది. ఒక్కొక్క ఆత్మకు ఒక స్వభావం ఉంటుంది.
నిప్పుల్లో పడేసి ఒక ఆత్మ, నీళ్ళల్లో పడేసి ఒక ఆత్మ, ఉరేసుకోమని చెప్పేది ఒక ఆత్మ, గాలికి తిరగమని చెప్పేది ఒక ఆత్మ, వ్యభిచరించమని చెప్పేది ఒక ఆత్మ, మోసపరచమని చెప్పేది ఒక ఆత్మ, దౌర్జన్యం చేయమనేది ఒక ఆత్మ, గొడవ పెట్టుకోమని చెప్పేది ఒక ఆత్మ. ఎన్నని చెప్పగలండి? ఆయా ఆత్మలు. ఏదైనా నువ్వు ఏ ఆత్మను కలిగి ఉన్నావో నిన్ను నీవే తెలుసుకోవాలి. ఏ పాస్టర్ చెప్పడు నీలో పరిశుద్ధాత్మలు ఉన్నాడయ్యా అని ఎవడు చెప్పలేడు. నీలో ఉన్నది ఏ ఆత్మో నీకు తెలియాలి. అప్పుడు వాక్యము, ప్రార్థన, స్తుతి, ఆరాధన, భక్తి జీవితంలో దేవునిని అంటిపెట్టుకుని ఉంటే దేవుని ఆత్మ నీలో ఉంటాడు. ఒక ఇనప ముక్క అయస్కాంతం కావాలంటే ఏం చేయాలండి? ఏం చేయాలి? పెద్ద విషయం కాదు. ఒక అయస్కాంతం ముక్కను తీసుకొచ్చి ఆ ఇనప ముక్క ఊరకు రాస్తూ ఉంటే రాసుకుంటూ పూసుకుంటుంటే ఏమైందండి? అందులో ఉండే అయస్కాంత శక్తి ఈ ముక్కలకు కూడా వస్తుంది. యేసయ్య అయస్కాంతం, ఆయనతో రాసుకోవాలా, పూసుకోవాలా, ఆయన సన్నిధంగా ఉండాలా, ఆయన ఆత్మలోకి వస్తాడు. హల్లెలూయా. అంతవరకు అంత సులభం అండి ఆ దేవుని ఆత్మ పొందడం అంటే. అది పెద్ద కష్టమైన పని కాదు. కాకపోతే తృణీకరంగా చూడొద్దు, దేవుని ఆత్మను కనపరచాలా. ఎందుకంటే దేవుని ఆత్మ, యేసుక్రీస్తు వారు ఎంత గొప్పవాడో ఆత్మ కూడా అంత గొప్పవాడే. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడు, దే త్రీ ఆర్ ఈక్వల్. ఒకరికంటే ఒకరు ఎక్కువ కాదు, ఒకరు తక్కువ కాదు. ఒక విషయం చెప్పనా? పరిశుద్ధాత్మ దేవుడు ఇప్పుడు ఎక్కడ ఉన్నాడండి? పరిశుద్ధాత్మ దేవుడు ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు? పరిశుద్ధాత్మ దేవుడు ముగిస్తున్నా. పరిశుద్ధాత్మ దేవుడు ఇప్పుడు ఎక్కడున్నాడు? ఇక్కడ ఉన్నాడు. ప్రతి సంఘంలో ఉంటాడు. జీవం గల దేవుని సంఘం ఎక్కడెక్కడ ఉందో అక్కడలా పరిశుద్ధాత్మ దేవుడు పాస్టర్లో, విశ్వాసుల్లో ఉండి ఆయన వాక్యాలు వినిపిస్తాడు, ఆత్మ సంచారం జరుగుద్ది, కార్యాలు చేస్తాడు. అయితే వాక్యం తెలుస్తుందంటే పరిశుద్ధాత్మ దేవుడు పరలోకంలో లేడు. ఇప్పుడు అక్కడ పరలోకంలో 3 సింహాసనాలు ఉన్నాయి. తండ్రికి ఒక సింహాసనం ఉంది, కుమారుడికి ఒక సింహాసనం ఉంది, పరిశుద్ధాత్మ దేవుడికి కూడా ఒక సింహాసనం ఉంది. పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేశాడు తెలుసా? నీ కోసం, నా కోసము, ఇదిగో నిన్ను నడిపించడం కోసం, నీకు మారు మనసు పుట్టించడం కోసము, నీకు బుద్ధి చెప్పడానికి, జ్ఞానం ఇవ్వడానికి పరిశుద్ధాత్మ దేవుడు ఇక్కడ ఉన్నాడు. అవసరమైతే నీలో నివసిస్తున్నాడు, నీవు సంచరిస్తున్నాడు, నీతో మాట్లాడుతున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు నీకోసం, నా కోసం త్యాగం చేశాడు. తక్కువే కాదు, పరలోకంలో సింహాసనం లేక కాదు. పరిశుద్ధాత్మ దేవుడు నీకోసమే సంచరిస్తున్నాడు, నీతోనే మాట్లాడుతున్నాడు. ఏదైనా రేపు సంఘం ఎత్తబడినప్పుడు సంఘాన్ని ఎత్తుకుని పోయేది ఎవరండి? పరిశుద్ధాత్మ దేవుడే. హల్లెలూయా. ఆత్మదేవుడే ఎత్తుకుని పోతాడు. మధ్య ఆకాశంలో యేసయ్య ఉంటాడు. సంఘం ఎత్తబడుద్ది. ఎవరు ఎత్తబడతారో, ఎవరు విడవబడతారో చెప్పలేం. ఆ శక్తి నిన్ను పైకి తీసుకెళ్తుంది. మరి యేసుక్రీస్తు వారు 33 సంవత్సరాలు ఆయన సింహాసనం వదిలిపెట్టి వచ్చాడు నీకోసమే. లోకంలో పాపుల కోసం ప్రాణం పెట్టడానికి ఆయన లోకమును ప్రేమించి తన ప్రాణమును కూడా లెక్క చేయకుండా తండ్రి యొక్క ఆజ్ఞ ప్రకారంగా భూమి మీదకి దిగి వచ్చాడు. నరావతారంలో నీకోసం, నా కోసం సంచారం చేసి, బోధించి, అనేక కార్యములు చేసి ఆయన మరణించాడు, తిరిగి లేచాడు. ఇప్పుడు ఆయన సింహాసనం మీద ఉన్నాడు. ఏ సింహాసనం అండి? తండ్రి కుడి పార్శ్వమున, కుడివైపున. ఆయన ఎడమవైపున లేడు, ఉండేవాడు కాదు. ఆయన కుడివైపున ఉంటాడు. యేసయ్య కుడివైపున పరిశుద్ధాత్మ దేవుడు ఉంటాడు. ఎప్పుడు ఉంటాడు? సంఘం ఎత్తబడిన తర్వాత అప్పుడు ముగ్గురు ఏకమై ఉంటారు. హల్లెలూయా. ఈ దినమున పరలోకంలో సింహాసనంలో మీద ఇద్దరే ఉన్నారు. తండ్రి ఉన్నాడు, కుమారుడు ఉన్నాడు. రేపు కుమారుడు దిగి వచ్చినప్పుడు మనం ఎత్తబడతాం. అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు కూడా సంఘాన్ని ఎత్తుకుని పోతాడు. మనం అందరం అక్కడ ఉంటాం. ఆ ముగ్గురు అక్కడ ఉంటారు. హల్లెలూయా. ఆ ఆత్మను నమ్మండి. ఏ ఆత్మను నమ్మండి? ప్రతి ఆత్మను నమ్మొద్దు. ఎందుకంటే దుష్టాత్మ ఉంది, అపవిత్రాత్మ ఉంది, అబద్ధమాడు ఆత్మ ఉంది, భ్రమపెట్టు ఆత్మ ఉంది. భ్రమపరుస్తుంది. ఇక్కడ ఉంది ఆత్మ, ఇక్కడ ఉంది. నిజంగా అక్కడ ఆత్మ లేదు. ఎండమావుల్లో నీరు ఉంటుందా? ఎంత దూరం పోయినా బాగుండదు, నీరే అనిపిస్తుంది. దగ్గర పోతే నీరు కాదు. అది భ్రమపరిచే ఆత్మ. ఏది ఆత్మో ఏది ఆత్మ కాదో తెలివి జ్ఞానం లేకుండా ఈనాడు క్రైస్తవులు సంచరిస్తున్నారంటే వాక్యము లేక, ప్రార్థన లేక, నడిపించే నాయకుడు సరైనవాడు లేక, ఆత్మ నడిపింపు లేకుండా సంచరిస్తుంటే కొన్ని సంఘాలు ఇలాగే ఉంటాయి, ఇరుక్కుగా ఉంటాయి, ఇలాగే చిన్నగా ఉంటాయి. ఎందుకంటే చిన్న మంద భయపడుకుని చెప్పింది, పెద్ద మందతో కాదు, చిన్న మందతో ప్రభు చెప్పాడు. నేను అనుకుంటాను, ఇన్ని సంవత్సరం సేవ చేస్తుంటే ఏంటబ్బా నా సంఘం ఇంకా ఇట్లాగే ఉందంటే అది దేవుని చిత్తమే. హల్లెలూయా. ఐఎమ్ హ్యాపీ. ఇంకా ఎక్కువ మంది నాకొద్దు, నా కోసం కాదు, మనందరికీ చాలు.
అది ఆత్మ ఉంటే చాలు. హల్లెలూయా. ఆయన మాటలు ఉంటే చాలు, ఆయన స్వరం ఉంటే చాలు, ఆయన నడిపింపు ఉంటే చాలు, ఆయన కార్యం ఉంటే చాలు. ఈనాటికి ఇది చాలండి. ప్రభువును సాధించును గాక. ఆమేన్. హల్లెలూయా. ప్రార్థన చేద్దాం. మహా గొప్ప దేవ మా యేసయ్య, యోహాను భక్తుడు తన సంఘానికి ఆత్మ గురించి మాట్లాడాడు. ప్రతి ఆత్మ ఆయా విధముల అయిన ఆత్మలు, అలాగే క్రీస్తు విరోధి ఆత్మ గురించి మాట్లాడినప్పుడు యోహాను సంఘము గ్రహించిందో లేదో మేము ఎరుగము. కానీ ఈనాడు ఎక్కువగా మేము ఆత్మ గురించి బోధ చేయము. కానీ దినమున ఎందుకో ఆత్మ గురించిన ఆలోచన నాకు పెట్టారు. సంఘంలో ఉన్న పురుషులతో మీరు మాట్లాడండి, నాతో మీరు మాట్లాడుతున్నందుకు స్తోత్రాలు. పెద్దలతో, పరిచారకులతో, స్త్రీలతో, యవన కుమారులతో మాట్లాడండి. ఎంతమంది అయితే నమ్మి బాప్తిస్మం ద్వారా సంఘంలో చేర్చబడారో వారందరూ పరిశుద్ధాత్మలు పొందినట్టుగా, అల్లరికి ఆత్మదేవుడు కర్త కాదు కానీ ఆయా నడిపింపు కోసము, నీతి భక్తి కోసము, నీకు ఇష్టమైన జీవితం జీవించడం కోసము పరిశుద్ధాత్మ ప్రతి వారిలో నిలబడినట్టు ప్రతి వారిని స్థిరపరచండి. నాయన, క్రీస్తు విరోధి ఆత్మ మాలో ఉండకుండా, దయ్యం ఆత్మ మాలో ఉండకుండా, ఆయా ఆత్మలు మాకు ఉండకుండా కేవలం మీ ఆత్మ మాత్రం ఉన్నట్టుగా నడిపించండి. బల నిమిత్తం సిద్ధపడుతున్నా పరిచారకులను సిద్ధపరచండి. ఆ రొట్టెను మీ శరీరం గాను, ఆ పాత్రను మీ రక్తం గాను అభిషేకించండి. ప్రతి ఒక్కరు యోగ్యముగా మీ యొక్క బలను చేయటకు, మీ శరీరమును తిని మీ రక్తం త్రాగుటకు మాకు నేర్పించండి. ఇది మత ప్రసాదం కాదని గ్రహించుకున్నట్టుకు ఆత్మదేవ ప్రతి వారికి వివేచనను గ్రహించండి. ఈ బలలో చేయటం ద్వారా కూడా మీరు ఘనత మహిమ ప్రభలు పొందండి. మా దశమ భాగములు, మా స్వేచ్ఛార్పణలు, మా మొరుక్కుబడులు మీరు అంగీకరించండి, మమ్మల్ని అంగీకరించండి, దీవించి నడిపించండి. యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ నామములో, యేసు నామములో ఆదివారపు ఆరాధన సహవాసంలో మనందరికీ, మన కుటుంబాలకు, సంతానములకు, సమత్వములకు, సంఘమునకు, పరిచర్యకు, సకల పరిశుద్ధులకు, ప్రపంచ సంఘానికి, ప్రపంచ ప్రజలకు, ప్రభుత్వాలకు ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం తోడుగా ఉండి కాపాడి భద్రపరిచి దీవించి స్వస్థపరిచి విజయ పదవులు నడిపించును గాక. ఆమేన్. హల్లెలూయా. యేసు రక్తమునకే జయం. ప్రభు యేసు రక్తమునకే సంపూర్ణ విజయం. అపవాది క్రియలకు అంత నాశనము కలుగును గాక. ఆమేన్. ఆమేన్. ఆమేన్.